బిగ్ వార్ నడుస్తోంది. ఒకరు ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే, మరొకరు గత ఎన్నికల్లో ఓడిపోయిన నేత. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పడంలో వైసీపీ మాజీ మంత్రి దిట్ట, కట్టుకథలు అల్లి కహానీలు చెప్పడంలో ఘనుడు. దీని వెనుక ఉన్న మర్మమేమిటి? అక్రమాల కేసులో జైలుకు వెళ్లి వచ్చినా తాను అవినీతికి పాల్పడలేదని ఫ్యాన్ పార్టీ మాజీ మంత్రి చెప్పడంలోని ఆంతర్యమేంటి? ఆ నేత విషయంలో జనమేమనుకుంటున్నారు? పరస్పర విమర్శలు, ఆరోపణలతో బిగ్ ఫైట్ చేసుకుంటున్న ఆ మాజీ మంత్రులు ఎవరు? ఏ నియోజకవర్గం? నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే సర్వేపల్లి రాజకీయాలు కాస్త డిఫరెంట్గా ఉంటాయి. వైసీపీ, టీడీపీ నేతల పరస్పర ఆరోపణలు, విమర్శలతో వాడివేడిగానే సాగుతాయి. ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మొదటి నుంచి సర్వేపల్లి కేంద్రంగా రాజకీయ ప్రయాణం చేస్తున్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల సమస్యలపై పోరాటాలు చేస్తూ పరిష్కారం చూపుతున్నారు. వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి 2 సార్లు సర్వేపల్లి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈ ఇద్దరి మధ్య దశాబ్దానికి పైగా ఓ రేంజ్లో రాజకీయ పోరు నడుస్తోంది. బహుశా ఏపీలో మరెక్కడా లేని విధంగా ఇక్కడ పాలిటిక్స్ నడుస్తున్నాయి. సోమిరెడ్డితో పాటు ఈ నేత కుమారుడు రాజగోపాల్ రెడ్డి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారన్నది కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపణ. వీటిని ప్రశ్నించినందుకే తనను అన్యాయంగా జైలుకు పంపారంటూ ప్రజలను నమ్మించి మరోసారి నయవంచన చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొత్త కథలు చెబుతూ గతంలో చేసిన పాపాలన్నింటినీ మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలను ముమ్మరం చేశారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. ప్రజలేమైనా అమాయకులా, తెలివి తక్కువవారా? కాకాణి నీతి, రీతి గురువింద గింజను తలపిస్తోందన్న కామెంట్స్ వస్తున్నాయి. నిప్పులేనిదే పొగరాదు కదా, ఏ అవినీతికి పాల్పడకుండానే జైలుకు వెళ్లొచ్చారా అని ప్రశ్నిస్తున్నారు. ఫ్యాన్ పార్టీ పాలకుల దోపిడీ కారణంగానే గత ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అలాగే సర్వేపల్లిలో గోవర్ధన్ రెడ్డి ఓడిపోయిన అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. కాకాణి తాను చేసిన అక్రమాలను తిమ్మిని బమ్మిని చేయాలనుకుంటున్నా ప్రజలకు వాస్తవాలు తెలుసు. క్వాజ్ ఖనిజాన్ని కొల్లగొట్టిన ఘన చరిత్ర ఈ నేతదేనని చెబుతున్నారు. ప్రభుత్వ భూమి కనిపిస్తే ఈయనతో పాటు అనుచరులు, కుటుంబ సభ్యులు గద్దల్లా వాలిపోయి కబ్జా చేశారన్న ఆరోపణలను జనం గుర్తు చేసుకుంటున్నారు. కాకాణి కింద మీద పడుతూ వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలు తన తప్పులు, పాపాలను మర్చిపోయేలా చేసేందుకు విశ్వ ప్రయత్నాలు సాగిస్తున్నారు. కానీ ఈ మాజీ మంత్రి మాటలను నమ్మేంత అమాయకత్వంలో ప్రజలు లేరు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు రాజకీయ కక్షపూరితంగా వ్యవహరించి టీడీపీ నేతలను విచక్షణారహితంగా జైళ్లలో పెట్టినట్టు కూటమి పాలకులు కూడా అలానే చేస్తున్నారని కాకాణి అనుకోవడం పొరపాటని సింహపురి వాసుల సింహనాదం. ఫ్యాన్ పార్టీ నేతలు చేసిన దోపిడీ కళ్ల ముందు కనిపిస్తుంది. విచారణలో వాస్తవమని తేలింది. అందుకే జైలుకు వెళ్లామన్న విషయాన్ని మర్చిపోయి కుచ్చితాలు పెంచుకుంటున్నారు. కూటమి పాలకులు వైసీపీలా కుళ్ళు రాజకీయాలు చేయరని జనం అంటారు. అన్ని విషయాల్లో వివేకం, విచక్షణతో వ్యవహరిస్తారని, అది ఫ్యాన్ పార్టీ నేతలకు నచ్చక కడుపు మంటలో అవాకులు చెవాకులు పేలుతున్నారన్న విమర్శలొస్తున్నాయి. మరోవైపు ఫ్యాన్ పార్టీ నేతలు గతంలో గుట్టుగా సాగించిన అక్రమాల చిట్టాను ప్రజలే రట్టు చేస్తున్నారు. చెరువులు, సర్వేపల్లి రిజర్వాయర్ మట్టిని తవ్వి కోట్లు కొట్టారన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. గ్రావెల్ను గుట్టుగా తరలించి సొమ్ము చేసుకున్న అంశాలను గుర్తు చేస్తున్నారు. చివరికి అప్పటి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసి మరీ గ్రావెల్, మట్టి మాయం చేశారన్న ఆరోపణలున్నాయంటే ఫ్యాన్ పార్టీ నేతలు ఎంత ఘనులో అర్థం చేసుకోవచ్చు. గత ఎన్నికల నోటిఫికేషన్కు ఒక్కరోజు ముందు తన అల్లుడికి 50 ఎకరాలకు పైగా ఎస్సీల భూమిని కారు చౌకగా కట్టబెడుతూ కాకాణి జీవో తెచ్చుకున్నారని చెబుతున్నారు. ఈయన వ్యవహారాలు నెల్లూరు జిల్లాకే పరిమితం కాలేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పక్కనే ఉన్న ప్రకాశం జిల్లాలోనూ భూమిని కబ్జా చేసేవారన్న ఆరోపణలు లేకపోలేదు. ఈ మాజీ మంత్రి ఆక్రమించుకున్న భూముల విలువ 100 కోట్లలోనే ఉంటుందన్న అంచనాలున్నాయి. ఇక కృష్ణపట్నం పోర్టు సమీపంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి అక్రమ టోల్ ప్లాజా ఏర్పాటు చేసి వాహనదారుల నుంచి కోట్లలో వసూలు చేశారంటూ ఉన్న ఫిర్యాదులను జనం గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో దీనిని కాకాణి ట్యాక్స్ అనేవారు. అలా వసూలు చేసిన సొమ్మును తన కుమార్తె బ్యాంక్ అకౌంట్లో జమ చేసినట్టు విచారణలో తేలింది. అయినా ఈ మాజీ మంత్రి శ్రీరంగనీతులు చెబుతున్నారంటూ జనం మండిపడుతున్నారు. కృష్ణపట్నం పోర్టు నుంచి కంటైనర్ టెర్మినల్ తరలించడానికి కాకాణికి నజరానాలు అందాయనే ఆరోపణలు లేకపోలేదు. 100 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులు దుర్వినియోగమయ్యాయని గుర్తించారు. ఏపీ జెన్కో విద్యుత్ కేంద్రాన్ని నష్టాల బాట పట్టించి అదాని సంస్థకు అప్పనంగా కట్టబెట్టేందుకు కాకాణితో పాటు అప్పటి ప్రభుత్వ పెద్దలు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రతిపక్షాల పోరాటంతో ఫ్యాన్ పార్టీ పాలకులు దిగొచ్చి ఈ ప్రతిపాదనను విరమించుకున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ జెన్కో పవర్ ప్లాంట్ రాష్ట్రంలో వెలుగులు నింపుతోంది.
మరోవైపు తన సొంతూరు తాడేరులో గనుల యజమానులను బెదిరించి తరిమేసి వాటిని సొంతం చేసుకోవడంలో కాకాణికి ఘన చరిత్రే ఉంది. ఖనిజ తవ్వకాల కోసం నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున క్లెమోర్తో పేలుళ్లు జరపడంతో ఆ ప్రాంతంలో ఇళ్లు, పొలాలు ధ్వంసమయ్యాయి. తన అక్రమాలకు అడ్డొచ్చిన వారిపై కాకాణి కేసులు పెట్టించి కటకటాల వెనక్కి నెట్టిన విషయాలను జనం గుర్తు చేసుకుంటున్నారు. పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించడంతో ఓ దళితుడు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై అప్పట్లో పెద్ద వివాదమే జరిగింది. కానీ దానిని ఆత్మహత్యగా ఈ మాజీ మంత్రి చిత్రీకరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే కాకాణి పాపాల చిట్టా కొండవీటి చాంతాడంతే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ప్రజలు అమాయకులు, తామేరి చెబితే అదే నమ్మేస్తారని ఈ మాజీ మంత్రి కాకాణి అనుకోవడం పొరపాటు. ఓసారి ఒకరిని గెలిపిస్తే మరోసారి ఇంకొకరికి అవకాశం ఇస్తారని అనుకోవడం గ్రహపాటే అవుతుంది. కాకాణి వేస్తున్న రాజకీయ వేషాలను జనం గమనిస్తూనే ఉన్నారు. ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో వారికి బాగా తెలుసు. కీలెరిగి వాత పెడతారు. ప్రజలకు ఏమీ తెలియదనుకొని కాకాణి ఇదే విధంగా ముందుకు వెళ్తారో లేక తన పద్ధతులను మార్చుకుంటారో చూడాలి మరి.